నెక్స్ట్ ఈయన ఏదో రాసిండు రాధాకృష్ణ గారు. ఏంది కూల్చుడు కథలట, కూల్చుడు కథలు. 1-2 నెలలు ఓపిక పట్టండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనతో టచ్లో ఉన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్లో ఉన్నాం. 2 నెలల తర్వాత అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి పదవిపైన నాకు ఆశ లేదు. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఆలోచించాల్సింది, ప్రభుత్వం మీద వాళ్ళు ఇచ్చిన హామీల మీద ఒత్తిడి తేవాల్సిందే, 100% క్వశ్చన్ చేయాల్సిందే. ఎట్లాగైతే గత ప్రభుత్వాన్ని హామీలో నుంచి పక్కకు పోయినప్పుడు కడిగేసినామో ఈ ప్రభుత్వాన్ని కూడా చేయాల్సిందే. ఆ పని మనం స్టార్ట్ చేసినాం, చేస్తూనే ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి అనే ప్రయత్నం ఎవడు చేసినా ఈ గవర్నమెంట్ని సేవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ సమాజం మీద ఉన్నదన్న విషయాన్ని మనం చాలా బలంగా చెప్పాలి. ఎందుకంటే ప్రజలు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండాలని ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు, పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ సమాజం మీద ఉన్నది. 100% రక్షించాల్సింది. మేము కూల్చేస్తాం, మీరు కూల్చడానికి ఎవడు? కూల్చేదేంది? 5 ఏళ్ళు అధికారంలో ఉండండి ప్రజలు ఇచ్చిన తర్వాత కూల్చేది ఎక్కడిది? అలాంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం కూడా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అదే సమయంలో మేము అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాం, హామీలు అమలు చేయం, మొత్తం ప్రైవేట్ వాళ్ళకి మోస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం అని అనుకుంటే ప్రజలే బొంద పెడతారు. అప్పుడు పార్టీలు కాదు, ప్రజలే బొంద పెడతారు. అప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇలాంటి పిట్ట కథలు చెప్పడం అలవాటే కాబట్టి ఆయన మాటలను సొంత పార్టీ వాళ్ళు కూడా నమ్మట్లే. ఏది గవర్నమెంట్ అయిపోతుంది మనమే వస్తామన్నది ఎవరు నమ్మతలేడు. కేసీఆర్కు జాతకాలపై నమ్మకం కూడా ఎక్కువే. ప్రస్తుతం ఆయనకు గ్రహాలు అనుకూలంగా లేవట. వచ్చే సెప్టెంబర్ తర్వాత ఆయనకు మంచి రోజులు వస్తాయట. బహుశా ఈ జాతకాలని నమ్ముకొని 1-2 నెలల తర్వాత రేవంత్ ప్రభుత్వం పడిపోతుందని చెబుతుండవచ్చు. అయితే కేసీఆర్ చెబుతున్న మాటల గురించి తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అగ్రనేతలు కూడా తెలంగాణలో అతుకుల బొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడకపోవచ్చు. మహారాష్ట్రలో ఆ పార్టీ చేసిన ప్రయోగం వికటిస్తున్నది. కేసీఆర్ ప్రస్తుత దుస్థితికి ఆయనే కారణం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ఘనత ఆయనదే. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ను తప్పుపట్టే నైతిక అర్హత ఆయనకు లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కేసీఆర్ కుటుంబం పైన ఇప్పుడు సానుభూతి చూపేవారే కరువయ్యారు. కవితను జైల్లో పెట్టి 100 రోజులు దాటినా తలుచుకునేవారే లేకుండా పోయారు. బ్రహ్మాండమైన ప్రజా మద్దతుతో 2018లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజాస్వామ్యాన్ని పాతరవేశారు. సీఎంలు ఎలా ఉండకూడదో తమ చర్యల ద్వారా భావితరాలకు చెప్పారు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా మేము ఏం తక్కువ చేశామని మమ్మల్ని ఓడించారు అని ప్రజలని నిందిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా రాచరికపు పోకడలకు పోతే ప్రజలు సహించరని ఎందుకు తెలుసుకోరో తెలియదు. అంటే కేసీఆర్కి ఇంకా అర్థం కావట్లే. అంటే ఆ యుగో నుంచి, ఆ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. మేము తప్పు చేసినాం అని ఒప్పుకోవడానికి ఏంది? అరే ప్రజలు తప్పు చేయడం ఏంది? ప్రజలు అబద్ధాలు నమ్మి ఓటేసి అనడం ఏంది? ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 70,000 మెజార్టీతో నీ అపోజిషన్ ఎమ్మెల్యేలు ఎందుకు గెలుస్తారు? కాంగ్రెస్ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ దగ్గర బీజేపీ గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు అంత మెజార్టీతో గెలుస్తారు? అది అయిపోయిన తర్వాత మన ఎంపీ ఎలక్షన్లో 8 స్థానాల్లో నువ్వు డిపాజిట్ ఎట్లా కోల్పోయినావు? 14 స్థానాల్లో 3rd ప్లేస్లో ఉన్నావు. మరి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? నువ్వు తప్పు చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే ప్రజలు తప్పు చేయడం వల్ల వచ్చిందా? ప్రస్తుత రాజకీయాల్లో అధికారం కోల్పోయిన పార్టీలు మనుగడ సాగించడం కష్టంగా ఉంటున్నది. గతంలో చంద్రబాబు కూడా ఇటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన పడని పార్టీలు లేవు. కేసీఆర్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా తనను తాను మభ్యపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంకా మరింత బొందలకు పోతున్నాడు. తెలంగాణలో కట్టుకథలు పిట్టకథలతో కేసీఆర్ కాలక్షేపం చేస్తుండగా ఏపీలో మాజీ సీఎం జగన్ బెంగళూరు ప్యాలెస్లో సేద తీరుతున్నారు. సీఎం ఎలా ఉండకూడదో జగన్ చాలా బలంగా రుజువు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అనుక్షణం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్ పాలనలో మంత్రులు ఎమ్మెల్యేల పోకడలను, ప్రభుత్వ దుశ్చర్యలను గుర్తుకు తెచ్చుకొని బ్లూ బుక్ రూపొందించుకొని అందుకు అనుగుణంగా ప్రస్తుత మంత్రులు నడుచుకోవాలి. ఇట్లా ఈ కూల్చుడు చేసుడు మనం ఒకటే చాలా క్లియర్గా, ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక తప్పుడు విధానాన్ని అవలంబిస్తుందో దాన్ని ఎండగట్టాల్సిందే. దాంట్లో ఏం డౌట్ లేదు. ఎవడు మనకి దగ్గర కాదు, ఎవడు ఇది కాదు. కానీ గవర్నమెంట్ని కూలుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే పబ్లిక్ ఎవరు రెడీగా ఉండరు. కూల్చాల్సింది ప్రజలే, నాయకులు కాదు కూల్చేది. ప్రభుత్వం నచ్చకపోతే, ప్రభుత్వం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వాలను కూల్చేది ప్రజలే ఉండాలి.
అంతే తప్ప ప్రజలు నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది తప్ప ఎవడి చేతిలోనో ఇంకొకటి చేతిలోనో పార్టీల చేతిలోనో ఉండదు ప్రభుత్వాన్ని కూల్చేదన్నది.